Garuda Express, an international courier service. రానున్న 5-6 ఏళ్లలో ఆటోమేషన్ కారణంగా ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలకు కోత పడనుంది. 2021 నాటికి 10 ఉద్యోగాలు తగ్గిపోనున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్ తయారీ రంగం, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఆటోమేషన్ సర్వసాధారణంగా మారిపోతోంది. దీంతో ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలకు కోత పడుతోంది. ముఖ్యంగా మైతోపరమైన వినియోగం తక్కువగా ఉండే ఉద్యోగాలకు కోత పడుతుంది. వచ్చే 3-4 ఏళ్లలో ఆటోమేషన్ కారణంగా స్పష్టమైన మార్పు కనిపిస్తుందని పీపుల్స్ స్ట్రాంగ్ CEO పంకజ్ బన్సల్ తెలిపారు. దీనికి సంబంధించిన తొలిదెబ్బ తయారీ, ఐటీఎస్, సెక్యూరిటీ సర్వీసులు, వ్యవసాయ రంగాలపై పడనుందన్నారు. కోల్పోయే ప్రతి 4 ఉద్యోగాల్లో ఒకటి భారత్ లోనే ఉంటుందని తెలిపారు. ఫలితంగా భారత్ లో 23% ఉద్యోగాలు పోతాయని వెల్లడించారు. ఇప్పటికే భారత్ లో ఏటా 55 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవి కొత్తగా వచ్చే వారికి ఏమాత్రం చాలటం లేదు. పులి మీద పుట్టలాగా ఆటోమేషన్ పెరిగే కొద్దీ ఉద్యోగాలు, నిరుద్యోగుల నిష్పత్తిలో అంతరం పెరిగిపోతుంది. అవుట్ సోర్సింగ్ కన్సల్టింగ్ గ్రూప్ కెల్లీ ఓసీజీ భారత్ విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, మా అసెంబ్లీ లైన్ లో గతంలో 1500 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆటోమేషన్ వచ్చాక 500 ఉద్యోగాలతో మొత్తం పని జరిగిపోతుంది అని తెలిపారు. తక్కువ నైపుణ్యం, ఎక్కువ మానవ వనరులు అవసరమై పనులు ఆటోమేషన్ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో నూతన వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఆటోమేషన్ తర్వాత వచ్చే ఉద్యోగాలపై దృష్టి పెడతారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.